పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడుతూ పలికిన 7 మాటల ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభువు పలికిన 3వ మాటపై మన ధ్యానము యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలలో ప్రభువు పలికిన ఈ 3వ మాటను మనం చూస్తున్నాం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను. ప్రభువు పలికిన ఈ 3వ మాట యొక్క ఆంతర్యం ఏంటి, అంతరార్థం ఏంటి? పైకి కనపడుతూ ఉన్నటువంటి ఆలోచన ఏమంటే, ప్రభువు తాను మరణించేటటువంటి చివరి ఘడియలలో తన తల్లిని గురించి ఆలోచించాడు. తాను మరణించిన తరువాత తన తల్లి అనాథగా ఉండకూడదని, తన తరువాత ఆమెకు బిడ్డలు ఉండి ఉన్నట్లయితే ఆమె యొక్క బాధ్యతను, సంరక్షణను గురించి ఆయన ఆలోచించవలసి ఉండేది కాదు. కాబట్టి తన మరణానంతరం తన తల్లి అనాథ కాకుండా ఉండే నిమిత్తం ఆమె సంరక్షణ బాధ్యతను తాను ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహానుకి ప్రభు అప్పగించాడు. ఇది చాలా కీలకమైనటువంటి ఒక విషయం. ప్రభు పలికిన 7 మాటలలో ఈ మాట ఆ మిగిలిన 6 మాటలకు సంబంధించినది కాదు. తాను మరణించే ముందు తన తల్లిని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటూ వారి సంరక్షణ బాధ్యతను నిర్వహించవలసిన విధి తనకుంది. కాబట్టి తాను మరణించే ముందు తన తల్లి సంరక్షణ బాధ్యతను శిష్యునికి అప్పగించి తన విధిని, ధర్మాన్ని ప్రభు నెరవేర్చాడు. కనుక ఆయన నెరవేర్చవలసిన విధులలో ఏది కూడా ఆయన విడిచిపెట్టకుండా అన్ని విధుల్ని పరిపూర్తి చేశాడు ఈ శిలువ సమయంలో. అయితే దీన్ని మించినటువంటి భావం, అంతరార్థం ఏమున్నది అని మనం తరచి చూచినట్లయితే, యేసుక్రీస్తు ఒకానొక సమయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, ఇదిగో నీ తల్లి, నీ సోదరులు బయట నీ కోసం వేచి ఉన్నారు అని చెప్పినప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? అంటే తల్లిని నిరాకరించాడని మనం చెప్పడానికి వీల్లేదు. తల్లిని కాదని ఆయన చెప్పడం కాదు దీని యొక్క ఉద్దేశం. దీని ఉద్దేశం ఏంటంటే, మీరు భౌతికమైన సంబంధాలను గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నా తల్లి ఎవరు, నా తమ్ముడెవరు, నా అన్న ఎవరు, నా అక్క ఎవరు, నా మామ ఎవరు, నా అమ్మమ్మ ఎవరు, భౌతికమైనటువంటి బంధాల గురించి మాట్లాడే సమయం అయిపోయింది. ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాలను గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రభు యొక్క మరణం ద్వారా, ఉత్థానం ద్వారా రక్షించబడినటువంటి క్రైస్తవ ప్రజలు ఒక నూతన నిబంధనలోకి, అదేవిధంగా నూతనమైన బాంధవ్యాలలోనికి ప్రవేశపెట్టబడుతున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి బంధాలు. ఈ ఆధ్యాత్మిక బంధాలలో కూడా యేసు ప్రభు తన తల్లిని గురించే మొట్టమొదటి ఆలోచించాడు. ఎందుకంటే తన తల్లే ఆధ్యాత్మికంగా కూడా తన తల్లిగా ఉన్నది. ప్రభు అంటున్నాడు,
నాకు ఒక తల్లి కాదు, అందరూ తల్లులే. ఎందుకంటే భౌతికమైనటువంటి మాతృత్వ పరిధిలో నా తల్లిని అక్కడ ఉంచకుండా ఆమె పరిధిని విస్తరింప చేయాలనేది ప్రభు యొక్క ఆలోచన. ఆమె పరిధి మాత్రమే కదా, మన పరిధిని కూడా భౌతికమైన బాంధవ్యాల పరిధి నుంచి మన ఆధ్యాత్మిక బాంధవ్యాల పరిధిలోకి ప్రభువు ప్రవేశపెట్టడానికే ఈ మాటని ఆయన అక్కడ పలికాడని నా ఉద్దేశం. ఎందుకంటే మరియ తల్లి భౌతిక మాతృత్వం నుండి ఆధ్యాత్మిక మాతృత్వంలోనికి ఆమె పరిధిని విస్తరింపజేశాడు ప్రభు. ఇదిగో నీ తల్లి అని తన శిష్యుని మాత్రమే అక్కడ అప్పగించడం కాదు, ఇక నుంచి నువ్వు ఒక ఆధ్యాత్మిక తల్లి అయినప్పుడు సమస్త క్రైస్తవ సంఘం నీకు బిడ్డ అవుతుంది. అలాగే మరియ తల్లి ఒక్కరే నాకు తల్లి కాదు, ఎవరైతే నా తండ్రి మాట విని దాని ప్రకారంగా జీవిస్తారో వాళ్ళందరూ కూడా నాకు తల్లి, వాళ్ళందరూ కూడా నాకు సోదరులు, వాళ్ళందరూ కూడా నాకు బంధువులు. ఈ ఆధ్యాత్మిక బంధుత్వంలోకి ప్రభువు మనందరినీ ఈ శిలువ మీద నుండి ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానాన్ని మనం స్వీకరించినట్లయితే మనం అందరం ప్రభువుకి తల్లులుగా, సోదరులుగా, బంధువులుగా మారదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.